నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము ధనుర్లగ్నం వారికి శుభులు పాపులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ లగ్నానికి రవి కుజులు అత్యంత శుభులుగా మనము చెప్పవచ్చు. పంచమాధిపత్యం వల్ల వ్యయాధిపత్యం వచ్చినప్పటికీ కుజుడు ఈ లగ్నానికి అత్యంత శుభుడు. భాగ్యాధిపతి అయిన రవి కూడా శుభుడుగా మనం చెప్పవచ్చు. ఇక్కడ గురువు లగ్న చతుర్థాధిపత్యం శుభగ్రహానికి రావటం వల్ల సమఫలితాలే మనకి ఇక్కడ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అష్టమాధిపత్యం వల్ల చంద్రుడు పూర్ణ పాపి కాకపోయినా ఇక్కడ కొంత దశలో ఇబ్బందులు అయితే పడతారు. చంద్రబుధ శుక్ర శనులు పాపులుగా మనము ఇక్కడ చెప్పవచ్చు. అలాగే చంద్రుడి బలం అనేది మళ్ళీ ఎలా ఉన్నది అనేది మనం చూడాలి. చూసి దాన్ని బట్టి కృష్ణపక్ష చంద్రుడా శుక్లపక్ష చంద్రుడా అనేది చూసుకొని మనము ఫలిత నిర్ధారణలో చేయవలసి ఉంటుంది.